స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా హృదయపు లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలు ఏమైనా ఉంటే దయచేసి ఖచ్చితంగా తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో దయచేసి మీ కామెంట్స్ పెట్టండి. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా కానీ ఇక్కడ పెట్టవచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి నెల మొదటి ఆదివారానికి ముందు 2 రోజులు వచ్చినా, 3 రోజులు వచ్చినా, 4 రోజులు వచ్చినా, 5 రోజులు వచ్చినా మా స్థానిక సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. డైకస్ రోడ్డు శాంతినగర్లో ఉన్నట్టు మా స్థానిక సంఘంలో ఉపవాస కూడికలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం ప్రార్థనలు వేరు విషయాల కోసం కలెక్ట్ చేసి వాటిని సేకరించి వాటి కోసం దేవజనులుగా కొంతమంది కూర్చొని, విశ్వాసులు కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ దినాల్లో నేను ముందుగా తెలియజేస్తాను, మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు మళ్ళీ ఉపవాస కూడికలు ఉన్నాయి. మీ ప్రార్థన రిక్వెస్ట్లు మాకు పంపించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మనలో చాలామంది రకరకాల బలహీనతలకు గురవుతున్న వాళ్ళు ఉన్నారు, గురైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రభు దర్శించినట్లుగా, వారికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించినట్లుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. దయచేసి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన ప్రేమామయుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. యేసుక్రీస్తు అనేటువంటి మా ప్రశస్తమైన రక్షకుని ద్వారా, మీ ఏకైక కుమారుని ద్వారా కృపాసనాన్ని దగ్గరికి సమీపిస్తున్నాం. మాకు సమయోచితమైన సహాయం కావాలి. వి వాంట్ టైమ్లీ హెల్ప్ లార్డ్. అనారోగ్యంతో, క్యాన్సర్తో ఉన్నటువంటి ప్రియుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్తో బాధపడుతున్న మీ కుమార్తెలు, క్యాన్సర్తో బాధపడుతున్న మీ కుమారులు, హెచ్ఐవి పాజిటివ్తో బాధపడుతున్న మీ కుమారులు కుమార్తెలు, థైరాయిడ్తోనూ, బీపీతోనూ, షుగర్తోనూ, క్రానిక్ డిజీజెస్తో బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ చేతిలో తెస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మా ప్రియులందరినీ నజరేయుడైన యేసు నామములో వారిని మీరు దర్శించండి. వార్ధక్య బలహీనతలతో ఉన్నవారు ఉన్నారు, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రులను, తల్లులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి దీర్ఘాయుష్ను, బలమును అనుగ్రహించండి ప్రభువా. ఇప్పుడున్న జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు చూడగలుగునట్లుగా దీర్ఘాయుష్ను మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. దేవా, శాంతి టీవీ కొరకై మీకు వందనాలు. దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి మా ప్రియులు శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. షూట్ చేస్తున్నటువంటి బ్రదర్ కొరకు, ఇంకా ఇతర బృందం అంతటి కొరకై మీకు వందనం చేయిస్తున్నాం ప్రభువా. ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు, వారందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం. వేరు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు ఉన్నారు, వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ ప్రోగ్రాం, ఈ ఛానల్ ఇంకా అనేకమైన ప్రాంతాలకు విస్తరించగలగడం సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ ఛానల్లో బోధించిన ప్రతి దాసుని, వారి కుటుంబాలని, వారి పరిచర్యలను మీ చేతిలో సమర్పిస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. దినముల అంతమందు దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు అని మాటలు మేము హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, ఈ కార్యక్రమాలు ఇప్పటి వరకు చేయడానికి మీరు సాయం చేసినందుకు మీకు వందనం చెల్లిస్తాం. మీరు అక్కడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. దీనికి కావాల్సిన వనరులు మీరు సమకూర్చండి. ఆత్మ సంబంధమైన, భౌతికమైన వనరులు మీరు సమకూర్చమని అడుగుతున్నాం. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తూ, అనారోగ్యంతో, బలహీనతలతో ఉన్నట్టు మీ దాసులు, సేవకులందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. వారికి సంపూర్ణమైన స్వస్థతలు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా నవాపేటలోని యమన బిడ్డ సుధీర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి శారీరక, మానసిక బలహీనతను నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం ప్రభువా. ఆ యవన బిడ్డ నాయన
రాబోయే దినాల్లో మంచి ఆరోగ్యవంతుడుగా మారి మానసికంగా దృఢంగా బలంగా తయారైన మీ సేవలో వాడబడాలి. ఆ బిడ్డ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. సమయంలో మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అంత్యదినముల యొక్క సూచనలు ఏంటి? వాట్ ఆర్ ది సైన్స్, 7 సైన్స్ ఆఫ్ ఎండ్ టైమ్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా సూచనలు ఉన్నప్పటికీ 7 ప్రాముఖ్యమైన సూచనలు. అంత్యదినముల యందు ద పోరింగ్ అవుట్ ఆఫ్ హోలీ స్పిరిట్, ఆత్మ కుమ్మరింపు జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా అంత్యదినముల్లో జరిగేటువంటి విషయం ఏంటి అంటే, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నట్లుగా అంత్యదినముల యందు అబద్ధ బోధలు, ఫాల్స్ టీచింగ్స్, ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ వుడ్ రైజ్ ఇన్ ద చర్చ్ అండ్ టు డిస్టర్బ్ ద చర్చ్. సంఘాన్ని పాడు చేయడానికి గుంట నక్కలు ఎవరంటే, దేవుని తోటను పాడు చేసేటువంటి గుంట నక్కలు ఎవరంటే ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్. మనం ఆలోచిస్తున్న విషయం, కొంతమంది దెయ్యముల బోధయందు లక్ష్యముంచి అని పౌలు గారు అన్నారు. దెయ్యముల బోధలో అనగా ఫాల్స్ టీచింగ్స్, ద డాక్ట్రిన్ ఆఫ్ డెవిల్స్. సరే, మనం అవేంటి అనే దానిలోకి మనం వెళ్ళలేదు. నికోలాయితుల బోధ ఉంది, యెజబెలు బోధ ఉంది, బిలాము బోధ ఉంది. ఇలా రకరకాల బోధలు ఉన్నాయి. తర్వాత మూడవదిగా మనం ఆలోచించాం, అంత్యదినముల్లో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి. డేంజరస్, పెరలస్ టైం, చాలా ప్రమాదకరం. ఈ రోజుల్లో అటువంటి అనుభవాల గుండా మనం వెళ్తున్నాం. అంతేకాకుండా అంత్యదినాల్లో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, దేవుడు దినముల అంతమందు తన కుమారుని ద్వారా జీసస్ క్రైస్ట్ని పంపించి, లేదా మరలా తిరిగి ఆయన్ని పరలోకానికి స్వీకరించి తర్వాత కూడా ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా మాట్లాడతాడు, ఆయన ఆత్మ ద్వారా మాట్లాడతాడు. అంతేకాకుండా ఆత్మ సంబంధమైన రక్షణ, స్పిరిచువల్ సాల్వేషన్, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించిన విషయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం ఆలోచించిన విషయం, అపహాసకులు వస్తారు, మాకర్స్ వస్తారు, మాక్ చేయడానికి, స్కాఫర్స్ అనగా పూర్తిగా పరిహాసం, వేళాకోళం, టైంపాస్ కోసం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, క్షేమాభివృద్ధి కలుగు చేయని మాటలు మాట్లాడుతూ, ముసలమ్మ ముచ్చట్లు పలికేటువంటి వాళ్ళు, కట్టుకథలు పెట్టకథలు చెప్పేవాళ్ళు. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్. సత్యాలు ఉపదేశం కాదు, ఇక్కడ ఉపమానాలు ఎక్కువైపోతున్నాయి, కవ్వించడం ఎక్కువైపోయింది. అంత్యదినాల యొక్క సూచనలు. తర్వాత అంత్యదినముల యొక్క సూచన గురించి మనం చెప్పుకున్నాం. మిలేనియంలో అనగా యేసుక్రీస్తు యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో అది ఎప్పుడు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. ఆ ఎండ్ టైమ్స్ విషయాలు, లేకపోతే ఆ ఎస్కటాలజీ గురించి, మనం అంత్యకాల శాస్త్రం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు. దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కనుక ప్రస్తుతం నేను దాన్ని టచ్ చేయడం లేదు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, వారు అనేకులు గుంపులుగా అనగా ఆలయములోకి అన్యజనులు ప్రవేశిస్తారు. అన్యజనులు ప్రవేశించి అనగా బబులోనీయులు ప్రవేశించి, రోమీయులు ప్రవేశించి దేవాలయాన్ని అపవిత్రం చేశారుగా, దాని గురించే కాదు. అంత్య దినాల్లో దేవుని ఆలయము, దేవుని మందిరం స్థిరపరచబడిన తర్వాత, ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, దేవుని మాటల కోసం, ధర్మశాస్త్రపు మాటల కోసం ప్రజలు, స్తోత్రం, హల్లెలూయా,
గుంపులు గుంపులుగా వస్తారంట. మల్టిట్యూడ్స్ ఆఫ్ మల్టిట్యూడ్స్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెసిషన్, తీర్మానపు లోయలు అని యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా గుంపులు గుంపులుగా జనాలు వస్తారు. గుంపులు గుంపులు కాదా మరి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 3,000 మంది రక్షింపబడి వచ్చారే, చేర్చబడ్డారే. 3,000 మంది వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది చేర్చబడ్డారు కదా. 4వ అధ్యాయంలో ఇంకా కొంతమంది చేర్చబడ్డారు కదా. సంఘం ఎదిగింది కదా దేవుని మందిరం దగ్గర. అంత్య దినాల యొక్క సూచనలు, ఈ 7 సూచనల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అంత్య దినాలు ఇవి, అపాయకరమైన దినాలు, విశ్వాస భ్రష్టత్వం, అపోస్టసీ జరుగుతున్నటువంటి దినాలు ఇవి. కాబట్టి ఈ దినాల్లో మనం మెలకువగా ఉండాలి అనే విషయాల గురించి మనం దేవుని వాక్యంలోంచి గ్రహించాం. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కనుక మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యంలో పేతురు గారు చెప్పారు. అన్నిటి అంతం సమీపం. ఎండ్ టైమ్స్, ఏదో ఎండ్ టైమ్స్ అని చెప్పి ఏదో మిమ్మల్ని బెదిరించాలని, మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పడం లేదు. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు అవన్నీ వస్తాయి, మేము నాశనం అయిపోతారని నేను చెప్పడం లేదు. కానీ దేవుని వాక్యంలో చెప్పబడిన విషయాలు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వార్నింగ్ us, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది మనకు దేవుని వాక్యం. కాబట్టి మన జీవితాలను సరిచేసుకుందాం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో అంత్య దినాల యొక్క సూచనల గురించి, కాబట్టి వీటన్నిటిని బట్టి 7 సూచనలు చూసిన తర్వాత మనకు అర్థమైంది, నో డౌట్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఎటువంటి సందేహం లేదండి, మనం అంత్య దినాల్లో ఉన్నాం, తిరుగులేదు. అవును, మొదటి శతాబ్దములోనే 2వ అధ్యాయంలోనే AD 34లోనే పేతురు గారు చెప్పిన దాని ప్రకారము, యోవేలు గారు చెప్పిన దాని ప్రకారము, యోవేలు గారు చెప్పిన దాన్ని పేతురు గారు కోట్ చేసి చెప్పడాన్ని బట్టి మనకు అర్థమైన విషయం, అంత్యదినాలు స్టార్ట్ అయినాయి అని అనుకోవచ్చు. స్తోత్రం. ఇవి అంత్యదినాలు కాదు అని ఎవరు చెప్పలేరు. ఇవి అంత్యదినాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు కనుక మెలకువ కలిగి ఉందాం, జాగ్రత్తగా ఉందాం. మన సమయం కొద్దిగా ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలో నుంచి ఈరోజు కూడా నిన్న ధ్యానించుకున్నట్టు వాక్య భాగాన్ని మరలా మనం ధ్యానించుకోబోతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd chapter verse 17. అంత్య దినములయందు మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు, మీ యవనస్తులకు, మీ యవన తరానికి, మీ యంగ్ జనరేషన్కి విజన్స్ కలుగుతాయి. విజన్స్ దేవుడు ఇస్తాడు, వాళ్ళ ఐస్ ఓపెన్ చేస్తాడు దేవుడు. మీ వృద్ధులు కలలు కందురు. మీ వృద్ధులు కలలు కందురు అంటే యువర్ ప్రీస్ట్ షల్ డ్రీమ్ డ్రీమ్స్ అనగా అరామిక భాషలోని తర్జుమా ప్రకారము మీ యాజకులు, మీ యూదా మతపు యాజకులు, వాళ్ళ ఆత్మ కుమ్మరింపు ఫలితంగా, వాళ్ళు కోరుకోకుండా ఆత్మ కుమ్మరింపు కలిగిన ఫలితంగా, కోరుకొని కుమ్మరించబడిన దాని ఫలితంగా వాళ్ళు యూదా మతాన్ని వదిలిపెట్టేసి, యూదా మతాన్ని గురించినటువంటి ఆశలన్నింటినీ వదిలేసి నూతనమైన మార్గాన్ని గురించినటువంటి కలలు, డ్రీమ్స్ దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. కొత్తగా స్వీకరించినటువంటి, కొత్తగా నడుస్తున్నటువంటి మార్గం యొక్క స్వప్నాలు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. గ్రాండ్ పేరెంట్స్కి అనుగ్రహిస్తాడు అని అరామిక్ భాషలో ఉన్నట్టుగా మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. 18వ వచనం, ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. 17, 18, 19, 20, 21 ఈ వచనాలు మనం చూస్తే యోవేలు గ్రంథములోని 2వ అధ్యాయంలోని 5 వచనాల ప్రస్తావన తీసుకొచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 5 వచనాల ప్రస్తావన తీసుకొచ్చి ఎందుకు చెప్పాడు? అయ్యా, మేము మాట్లాడేది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి పేతురు గారు? యోవేలు గురించి మేము అడగలేదుగా. యోవేలు కాలంలో ఏం జరిగిందో, యోవేలు మాకెందుకండి అవన్నీ?
అని వాళ్ళు అనలేదు. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఈయన దేవుని వాక్యం చెప్పడం ఆరంభించాడు. పాత నిబంధనలోని ప్రవక్తల యొక్క పుస్తకాల్లోంచి కోట్ చేశాడు. దానికి దీనికి కనెక్షన్ చూపించాడు. ఇది జరిగిందంతా నాటకము బోటకము అనుకుంటున్నప్పుడు కాదు. నాటకము బోటకం కాదు, ఇది నెరవేర్పు. ఇది నాటకం కాదు, దిస్ ఈజ్ ఫుల్ఫిల్మెంట్. దిస్ ఈజ్ నాట్ ఏ డ్రామా, దిస్ ఈజ్ నాట్ ఏ ప్లే, దిస్ ఈజ్ ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. దిస్ ఈజ్ నాట్ ప్రిటెండింగ్, దిస్ ఈజ్ ప్రొఫెటిక్ ఫుల్ఫిల్మెంట్. ఎక్కడుందంటారా? చూడండి, మీ గ్రంథపు చుట్టాలు చూడండి. ఎంతసేపటికి యెషయా గ్రంథము, యెహెజ్కేలు, ఇర్మియా పెద్ద పెద్ద వాటిని చూస్తున్నారు. చిన్న చిన్న వాటిలో కూడా చూడండి. యేసుక్రీస్తు యొక్క జననం గురించి మీరు ఏదేదో చూస్తున్నారు, కానీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన సందర్భంగా వాళ్ళు చిన్న పుస్తకంలోకి వెళ్ళిపోయారు, మీకా గ్రంథంలోకి వెళ్ళిపోయారు. మీకా గ్రంథపు చుట్టల్లో ఎవరో ఒక శాస్త్రం ఎవరో ఒక తీసి చదివితే అయ్యా దొరికింది పాయింట్ దొరికింది. ఆయన బెత్లెహేములో పుడతాడు. దేవుని స్తోత్రం. ఆయన పుట్టుకను గురించిన విషయం కాదు. 3 అధ్యాయాలు ఉన్నటువంటి మీకా గ్రంథము కన్నా చిన్న గ్రంథమైనటువంటి యోబేలు గ్రంథంలోని మాటల్లో ఒక మాట. గ్రంథము చిన్నదైనా పెద్దదైనా పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కలిగింది కాబట్టి అందులో మాటలన్నీ నెరవేర్పు జరుగుతాయి. దాంట్లో ఒక్క పొల్లైనను సున్నైనను గతించదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన మాట, ఆ దినముల్లో నా దాసుల మీదను, ఆ దినముల్లో అంటే ఏ దినముల్లో? అంత్య దినముల్లో. నా దాసుల మీదను, నా దాసుల మీద నా ఆత్మ నేను కుమ్మరిస్తాను. అప్పుడు నా కుమారులు నా కుమార్తెలని కాదు, మీ కుమారులు మీ కుమార్తెలు, నా యవనస్తులని కాదు మీ యవనస్తులు, నా వృద్ధులని కాదు మీ వృద్ధులు కలలు కంటారు. దేవుని స్తోత్రం. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమరిస్తాను, కనుక వారు ప్రవచనాలు మాట్లాడతారు. దయచేసి ఒక మాట చదువుకుందాం, వాడుక భాషలో చదువుకుందాం. 2వ అధ్యాయము 17వ వచనము. నేను ఈలోపు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి చదువుతాను. స్తోత్రం, స్తోత్రం. 2వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. దిస్ ఈజ్ వాట్ ఐ విల్ డూ ఇన్ ద లాస్ట్ డేస్. ఈ విషయాన్ని నేను చేయబోతున్నాను. నేనేం చేయబోతున్నానంటే, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఎవ్రీబడి. ప్రతి వాని మీద నేను నా ఆత్మను పోస్తాను, కుమ్మరిస్తాను, వంపుతాను. అండ్ కాజ్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ టు ప్రొఫెసై. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించినట్లుగా చేస్తాను. ఇప్పుడు ప్రయోజనకరం లేనటువంటి వ్యక్తులుగా వాళ్ళు కనిపించవచ్చు, ప్రయోజకులు కానటువంటి కుమారులుగా కనిపించవచ్చు, కానీ ఆత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయోజకులుగా అనగా ప్రవచించేవారుగా మారుతారు. ఒకప్పుడు పనికిమాలిన వాళ్ళు ఇప్పుడు ప్రయోజకులు అవుతారు. ఆత్మ కుమ్మరింపు మనిషిని మారుస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డస్ మేక్ ద డిఫరెన్స్. ఆత్మ కుమ్మరించబడిన తర్వాత, కుమ్మరించబడడానికి ముందు, యెహోవా ఆత్మ బలముగా రావడానికి ముందు సౌలు గాడిదల కోసం వెతుకుతూ 4 దేశాలు తిరిగాడు. కానీ ఆత్మ కుమ్మరించబడిన తర్వాత ప్రవక్తల సమూహంలో ఉన్నాడు. పశువులతో ఉన్నవాడు ప్రవక్తల మధ్యలోకి వచ్చాడు. నిన్ను పశువుల మధ్యలో నుంచి ప్రవక్తల మధ్యలోకి తీసుకొని రావాలి. అది దేవుని ప్రణాళిక. అలాగని నిన్ను ప్రవక్తల మధ్యలోనే పెట్టకూడదు, పాలకుని యొక్క స్థానంలో పెట్టాలి నిన్ను. అప్పటిదాకా లేదు, ఒక స్థానం లేదు, ఆ స్థానాన్ని సృష్టించి అక్కడ పెట్టాడు దాన్ని. ఆత్మ కుమ్మరింపు తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆలోచించుకోండి. సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా? షాక్ అయిపోయారు. ఏంటిదంతా? ఎవరతను? అప్పటి కుర్రాడెవరు? ఆజానుబాహుడెవరు? ఆ అందగాడెవరు? కీషు కుమారుడు. ఏంటి ఇతను ఇక్కడున్నాడు? ఈ బెంజమినైట్, ఈ బెన్యామీనుడు ఇక్కడున్నాడేంటి? ఇతను కూడా ప్రవచనాలు చెప్తున్నాడా? ఇది బాగుందే. వాళ్ళేదో ఎంతసేపటికి ఆ గాడిదలు వాటి వెనకాల పోయేవాళ్ళు కదా అని వాళ్ళని మీరు చిన్న చూపు చూడొచ్చేమో, కానీ దేవుడు ప్రజల్ని చిన్న చూపు చూడడం లేదనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడినట్టు ఒక ప్రాముఖ్యమైన మాట, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ యువతరం దివ్య దర్శనాలను చూస్తుందని వాడుక భాషలో ఉంది. మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. దర్శనాల గురించినటువంటి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయం, వాళ్ళు దేని గురించిన దర్శనాలు చూస్తారు? ఎటువంటి దర్శనాలు? దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి.
2వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనిస్తే, పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. వాడుక భాషలో దీన్ని మనం చదివినట్లయితే పవిత్ర గ్రంథములోంచి WBTC వారి బైబిల్, వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ వాళ్ళ బైబిల్లోంచి 2వ అధ్యాయము 19వ వచనం, పైన ఆకాశంలో నేను అద్భుతాలు చూపిస్తాను, కింద భూమి మీద రుజువులు చూపిస్తాను. రక్తం, మంటలు, చీకటి పొగలు చెలరేగుతాయి. నేను చూపిస్తాను. పైన ఆకాశంలో చూపిస్తాను, భూమి మీద చూపిస్తాను అంటున్నాడు. ఐ విల్ షో. రుజువులను చూపిస్తాను, సూచనలను చూపిస్తాను, మహత్కార్యములు, సూచక్రియలు. మన తర్జుమాలో ఆకాశమందు మహత్కార్యాలు దేవుని ప్రజలు చూస్తారు, భూమి మీద సూచక్రియలు దేవుని ప్రజలు చూస్తారు. రక్తాన్ని చూస్తారు, అగ్నిని చూస్తారు, పొగను చూస్తారు, ఆవిరి చూస్తారు. దేవుడు కలుగజేసిన వాటిని చూడడం మాత్రమే కాదు, చవి చూస్తాం, మనం రుచి చూస్తాం, అనుభవిస్తాం. ఒట్టి చూడడం కాదు, దేవుని రాజ్యాన్ని చూడడం మాత్రమే కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యవనస్తులకు కలిగేటువంటి దర్శనం ఒకటి, ప్రభు కార్యాల గురించినటువంటి దర్శనం. A vision regarding the works of God, the deeds of God. యవనస్తులకు దర్శనం కలుగుతుందంటే, యవనస్తులకి దర్శనాలు ఎక్కడ ఉన్నాయండి ఈ రోజుల్లో? కామెంట్లు కావాలంటే ఉన్నాయి, దైవదోషాలు ఉన్నాయి యవనస్తుల మధ్యలో. యవనస్తులకు దర్శనాలు ఏంటి? ఇది అబద్ధం కదా? లేదు, యవనస్తులకి దర్శనాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు వెళితే దర్శనాలు చూసి చెప్పగలిగిన యవనస్తులు నేను కనుగొన్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. నా 19వ ఏట నేను రక్షింపబడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని దర్శనాలు అనుగ్రహించాడు. దేవుడు ఇప్పటికే దర్శనాలు అనుగ్రహిస్తున్నాడు. దర్శనాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. ప్రార్థించాలి, ప్రభువా నాకు దర్శన వరం అనుగ్రహించమని అడగాలి, తప్పేం లేదు. ఆత్మ సంబంధమైన వరములు అపేక్షించమనింది, దాంట్లో దర్శన వరం అనే వరం లేదనుకోండి, అది వేరే విషయం. అయినప్పటికీ కూడా ఈ వరాన్ని మనం అడగాలి. స్వప్నముల వరం, డ్రీమ్స్ అండ్ విజన్స్ గురించి మనం అడగాలి. నాకు ఆ దర్శనం చూపించు ప్రభువా, నీవు నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపుతావు అని 28వ వచనంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఒకటి దైవ కార్యాల గురించిన దర్శనం. 2వ దర్శనం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ప్రభు నామమును బట్టి అందరూ రక్షణ పొందుతారు. అందరూ రక్షణ పడతారని కాదు, యూనివర్సల్ సాల్వేషన్ గురించి నేను మాట్లాడడం లేదు, యూనివర్సలిజం గురించి మాట్లాడడం లేదు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు అందరూ. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉంటుంది, దానివల్ల ఆత్మరక్షణ కలుగుతుంది. మన విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ అని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. మన విశ్వాసానికి ఫలం అది. దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని వినియోగించిన దాని ఫలం, విజ్ఞాపన యొక్క ఫలం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవు, రక్షణ పొందుదురు. రక్షణ పొందుతారు అంటే ఏమని అర్థం? స్తోత్రం. వాళ్ళ పాప స్థితిని వాళ్ళు గుర్తిస్తారు. అయ్యో నేను పాపినని సుంకరిలాగా కేకలు వేస్తారు. ఆకాశం వైపు కనులెత్తుకు ధైర్యము చాలదన్న భావాన్ని వ్యక్తం చేస్తారు. ఐఎమ్ నాట్ వర్ది, నేను అయోగ్యుణ్ణి అనేటువంటి భావం, అపరాధ భావం, గిల్టీ కాన్షియస్నెస్ వాళ్ళకి ఏర్పడుతుంది. ఐఎమ్ నాట్ వర్ది, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దిస్తుంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందరు అనగా పాపపు స్థితిని గూర్చిన దర్శనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని యెషయా అన్నాడు. నన్ను నేను చూసుకోవాలి, నా స్థితి చూసుకోవాలి, నా రహస్య పాపములు చూసుకోవాలి, నా వ్యక్తిగతమైన జీవితం నేను చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి. స్తోత్రం. దేవుని యొక్క వెలుగులో, దర్శనపు వెలుగులో, వాక్యపు వెలుగులో నన్ను నేను చూసుకోవాలి. ఆయన ముఖ దర్శనం ముందు నన్ను నేను చూసుకోవాలి. స్తోత్రం. అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళ మధ్యలో సంచరిస్తూ మన పెదవులు కూడా అపవిత్రమైనవిగా మారాయి. మన పాపపు స్థితిని గురించిన దర్శనం మనకు అవసరమైంది. 3వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 25వ వచనం అపోస్తల కార్యములు. ఆయనను గూర్చి దావీదు ఇట్లను, నేనెల్లప్పుడు ఐఎమ్ ఆల్వేస్ సీయింగ్ మై లార్డ్.
ఎప్పుడు నాకు దర్శనం కళ్ళ మీద నుంచి కదలలేదు. ఆకాశమునకు పరలోకము నుండి లేదా ఆకాశము నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడిని కాలేదని పౌలు చెప్పినట్లుగా దావీదు చెప్పిన మాట, నేను ఎల్లప్పుడూ ప్రభువును చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ మై లార్డ్, ఐఎమ్ వాచింగ్ మై సేవియర్. ప్రభువును గూర్చినటువంటి దర్శనం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 28వ వచనం. నీవు నాకు జీవ మార్గములు తెలిపితివి. నువ్వు నాకు తెలిపింది ఏంటో తెలుసా? జీవ మార్గాలు తెలిపావు. పాత్వేస్ టు లైఫ్, జీవాన్ని ఇచ్చేటువంటి మార్గము, దైవికమైన జీవాన్ని గురించిన మార్గాన్ని గురించి నువ్వు నాకు తెలియజేశావు. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే, నా మార్గము యెహోవా. స్తోత్రం. మనకు మార్గాన్ని చూపించింది. ద విజన్ ఆఫ్ ద లార్డ్స్ వే, ప్రభు మార్గాన్ని గురించి స్పష్టంగా అకులా ప్రిస్కిలాలు అపోలోకు బోధించిన సందర్భం అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. స్తోత్రం. ఒకటి మనం ఆలోచించిన విషయము ప్రభు కార్యాల గురించిన దర్శనము, 2వది పాపపు స్థితిని గురించిన దర్శనము, 3వది ప్రభువును గురించిన దర్శనము, 4వది ప్రభు మార్గాన్ని గురించిన దర్శనము, 5వ దర్శనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును యేసును దేవుడు లేపాడు. మధ్యలో ఏమేమి జరిగినా ఆ విషయాలని చెప్పడం లేదు. దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులం. సాక్షులు అంటే చూశారని అర్థం. సాక్షులు అంటే విట్నెస్ అని అర్థం. చూడకుండా ఊహించి చెప్పింది అని కాదు. మేము సాక్షులం. వి ఆర్ ద విట్నెస్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 5వ విషయము ప్రభు యొక్క పునరుత్థానపు దర్శనం. ప్రభు లేచాడు, మనము లేస్తాం. ప్రభు లేచాడు కాబట్టి అదే పునరుత్థానపు శక్తి మనకు అందుబాటులో ఉంది. మన మరణమునకు లోనగు శరీరముల్ని లేకపోతే మన ఆత్మీయ జీవితాలని జీవింపజేసేటువంటి, ఎండిన ఎముకల లాంటి మన జీవితాలని జీవింపజేసేటువంటి పునరుత్థానపు శక్తి. ప్రభు యొక్క పునరుత్థానపు శక్తిని నేను ఎరిగి ఉండాలి, పునరుత్థాన బలం నేను ఎరిగి ఉండాలని పౌలు చెప్పాడు. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఇట్టి దర్శన అనుభవాలతో, ఈ 5 దర్శన అనుభవాలతో ముందుకెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.